పట్టణంలో శుక్రవారం అర్ధరాత్రి టవర్ సర్కిల్ వద్ద గల అల్ల సెలక్షన్ మరియు శ్రీరామ్ జ్యువెలర్లలో సుమారు 26 లక్షల విలువ గల బంగారు నగలతో పాటు నగదు చోరీ గురైంది. శనివారం రాత్రి ఏఎస్పీ రమారాజేశ్వరి, డాగ్ స్క్వాడ్ తో పాటు టౌన్ సిఐ కిరణ్ కుమార్ తదితరులు చోరీ జరిగిన వైనాన్ని పరిశీలించారు. కాగా ఆదివారం జిల్లా ఎస్పీ రవీందర్ రెడ్డి పట్టణానికి చేరుకొని ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. These keys they keep here. This was broken. Their keys keeps in one drawer. And it is not locked. It was locked, sir. And we had broken only this one. We did not go so near this one. But he knows that all the keys are in this. Okay. And the other ones are not ready to with. No, sir. That's the straight you built with that. And these two. You open this. Bolt can you open this? I said, Kalji, इसको open कर दो. Bolt can you open? In damage. And these two, sir. The two we had opened, sir. Let's disclose the fingerprints are disclosed. Okay, two options. Other clear the nine others. But in the jewelry, ఎట్లా వేసి లాక్ నుంచి పెట్టి వాళ్ళు యాక్చువల్లీ ఎలా పెట్టుకోవాలి అంతే నో ఎక్స్క్యూజ్ జ్యువెలరీ కేర్ఫుల్ అది 1 lakh చెప్పారు సార్ టోటల్ చార్జెస్ కంపెనీ దాని గురించి ఒక 6 months పేమెంట్ కానీ Only 5 final. But it will be fighting. ఇప్పుడు ఈవినింగ్ సెల్లింగ్ యాక్చువల్లీ 5కి వచ్చినా సార్ షాప్ అనుకోని 5 వచ్చేసరికి ఇది ఈ షాప్కి వెళ్ళింది సార్ అది ఈ షాప్ అది ఇది బట్టల షాప్ పక్క షాప్ సార్ పైకి దానికి కట్టి తాడు కట్టండి ఇంకా తాడు అంటే ఒక పిల్లోడు పైకి ఎక్కుతుంది సార్ ఇంకో సపోర్ట్ తీసుకుంటే ఇంకో తీసుకోవచ్చు హరిపై కోపంలో మీకు చెప్తున్నారు రేపు లేదంటే పైకి వచ్చినాడు సార్ పైకి వచ్చేసరికి ఇది ఓపెన్ ఉంది సార్ అప్పుడు ఈ 2 షాపుల నుంచి ఇన్ఫార్మేషన్ సార్ టోటల్ అది అదొకటి ఇదొకటి Yes, yes. Yes, not that. ఒక లైట్ ఉందా ఇది కూడా ఓపెన్ చేసాను సార్ ఇట్లా బయటకు వచ్చిందా ఇట్లా ఇది ఆ తర్వాత ఇది ఫెయిల్ అయింది సార్ శేఖర్
బ్యాటరీ పెట్టిండు దాని కింద బ్యాటరీ ఇది ఉంటుంది కదా, ఈ బ్యాటరీ దీని కింద బేస్ గా పెట్టాడు. దానిపైన సీసీ కెమెరా అది చూసారు కదా, దాన్ని ఒకటి పెట్టేసాడు. కాదు కాదు, ముందు ఇది ఇట్లా లిఫ్ట్ చేస్తే వచ్చేసిందా బయటికి? బయటకి గ్యాప్ రావాలి, అలాగే ఉన్నాయి, ఓన్లీ గ్యాప్ వచ్చింది అంతే. గ్యాప్ వచ్చేసిందా? ఆ గ్యాప్ వచ్చింది, అంటే ఇది బెండ్ అంటే ఇది బెండ్ గ్యాప్ అంటే వాడింది సార్. సన్నం వ్యక్తి పోయేటంత గ్యాప్ వచ్చింది. వచ్చిందా? వచ్చింది. అంటే అంతా ఇది స్ట్రాంగ్ లేదు. స్ట్రాంగ్ తాళాలు అయితే అట్లాగే ఉన్నాయి. మళ్ళీ తాళాలు ఇది లోపల ఉన్నాయి సార్. స్టేషన్ ఓనర్ పేరు వచ్చేసి జిడిగే రావు. మన జగిత్యాల టౌన్ టవర్ సర్కిల్ దగ్గర ఈ జ్యువెలరీ షాప్ ఉంది. నైట్ ఇక్కడ చోరీ జరిగింది. మనము మొత్తం ఇక్కడ వెరిఫై చేసాము. బ్లూ టీమ్స్ వచ్చింది, డాగ్ స్క్వాడ్ కూడా వచ్చింది. వెనకాల ఈ షాప్ వెనకాల ఒకటి వెంటిలేటర్, ఫస్ట్ ఫ్లోర్లో ఒక వెంటిలేటర్ ఓపెన్ చేసి పక్క ఉన్న ఒక జ్యువెలరీ షాప్ ఉంది. ఆ జ్యువెలరీ షాప్ లోపలికి స్టేర్ కేస్ ఉంది. ఆ స్టేర్ కేస్ లోపలికి కిందకి వచ్చి ఇదే జ్యువెలరీ వెనకాల ఇప్పుడు రీసెంట్లీ కట్టిన ఒక సిమెంట్ వాల్ ఉంది, గోడ ఉంది. ఆ గోడ మీద వాళ్ళు ఒక ఓపెనింగ్ చేశారు. ఓపెనింగ్ చేసి ఆ ఓపెనింగ్ ద్వారా లోపలికి వచ్చేసారు, చోరీ చేశారు. మొత్తం ప్రాపర్టీ ఇప్పుడు మొత్తం షాప్ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా బిల్లు మొత్తం వెరిఫై చేసి మనము అప్రాక్సిమేట్లీ 922.960 గ్రామ్ గోల్డ్, దట్ ఈస్ అప్రాక్సిమేట్లీ 92 తులాస్, తర్వాత 10 kg వెండి, మొత్తం కలిపి ఆల్మోస్ట్ 26 lakhs ప్రాపర్టీ పోయినట్టుగా తెలిసింది. వీ హ్యావ్ సమ్ క్లూస్ ఆల్సో. ఇప్పుడు తప్పకుండా ఈ షాప్ లోపల స్ట్రక్చర్ తెలిసిన వాళ్ళే ఇది చేసి ఉండొచ్చు, నో డౌట్ అబౌట్ ఇట్. మనము ఎఫర్ట్స్ పెడుతున్నాము, డెఫినెట్లీ డిటెక్ట్. అంటే ఇప్పుడు ఏమైనా మామూలుగా ఏమైనా క్లూస్ కానీ ఏమైనా అనుమానాలు కానీ అట్లాంటి ఏమన్నా ఇప్పుడు ఏం చెప్పండి, ఇన్వెస్టిగేషన్ లో ఉంది. ఏం చెప్పండి, డేట్ అయితే చెప్తాం. మళ్ళీ మీరు సార్ ప్రయత్నం చేస్తున్నాము, తప్పకుండా ప్రయత్నం చేస్తాం. అప్పుడే ఎట్లా ఉండాలి కదా, చెప్తాం. చోరీ అనేది పెద్ద ఎత్తున జరిగింది కాబట్టి ఇంట్లో ఒకరి కోసం ఉంటారు అనుకుంటారు, అదే గ్యాంగ్ కంప్లీట్ గ్యాంగ్ ఉంటారు అనుకుంటారు. ఇలా కనీసం ఇద్దరు ఉంటారండి, కనీసం ఇద్దరు, ఒకరితో కనీసం ఇద్దరు ఉంటారు. బట్ ఇంకా ఎక్కువ మంది ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ పెద్ద జ్యువెలరీ షాప్ కాబట్టి ప్లాన్గా బయట కూడా కొంత అబ్జర్వేషన్ కోసం ఉండొచ్చు. క్లోజ్లీ వచ్చింది కదా సార్, దాంతో మనం అవును, కొన్ని ప్రింట్స్ వచ్చినాయి, అది కూడా వర్కౌట్ చేస్తాం. సో డిఫరెంట్ యాంగిల్ ఉన్నాయి సార్, ఒకటే యాంగిల్ ఏముంటుంది, ఫింగర్ ప్రింట్స్ వేరే వేరే రకాలు ఉన్నాయి, ఒకటే అది వాళ్ళు ఎక్స్పర్ట్ చెప్పాలి, వాళ్ళు అనలైజ్ చేసి చెప్పాలి, అనలైజ్ చేసి చెప్తారు. ఓకే, ఈ కార్తీ కేసు ట్రాన్స్ఫర్ అంటే మొన్న జరిగిన ఇన్సిడెంట్ కాద్రి కేసు వ్యాఖ్యలు చేసింది కదా, కేసు కన్మెల్ల రిజిస్టర్ అయింది, అయితే ట్రాన్స్ఫర్ చేసేది లేదండి, ట్రాన్స్ఫర్ ఏం చేయలేదు. అక్కడ క్లోజ్ చేసి కోర్టుకి ఇన్ఫర్మేషన్ ఇన్సిడెంట్ అక్కడ జరగలేదు కదా, క్లోజ్ చేసి జరుగుతుంది. బట్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం, దాన్ని వెరిఫై చేస్తాం. మీరు టేక్ లీగల్ ఒపీనియన్ చేసుకున్న తర్వాత వీళ్ళు టేక్ ఫర్దర్ యాక్షన్. గారు వచ్చినప్పుడు కూడా లోకల్ బిఎల్కి వాళ్ళు అడిగారు సార్ ఇక్కడ కేసు ఏం లేదని, దాన్ని ఇక్కడ కూడా చేస్తామని లీగల్ ఒపీనియన్ వెయిటింగ్. అదే లీగల్ ఒపీనియన్ అంటే ఆయన బీపీ దొరికినట్లేదు, బీపీ పంపించాము, లెటర్ ఇచ్చాము. we take opinion and we'll do it as per the legal opinion. అది ఇంతకు లేదా బుక్స్ అనేది తెప్పించారు సెక్షన్ దానికి అవసరం అనుకుంటున్నాను. ఎప్పుడు లేదండి, బాధ అబౌట్ తీసుకున్నాము, మేజర్ అఫెన్స్ బాధ అబౌట్ తీసుకున్నాము. అర్థమైంది సార్. ఇప్పుడు జిల్లాలో రెండవ సంఘటన ఉంటుంది, పెద్ద ఎత్తున జరగడం జరుగుతూనే ఉంటాయండి. మెజర్ ఎంత సెకండ్ ఏంది వస్తూనే ఉంటాయి. ఆఫెండర్స్ ఆర్ దేర్ టు రెడీ డు ఇట్, వి ఆర్ దేర్ టు క్యాచ్ దెమ్. అదే కదా, పోలీస్ ఆర్ దేర్ టు క్యాచ్ దెమ్. టీఎంయూ జిల్లా నేత రవీందర్ రెడ్డి అరెస్టుకు నిరసనగా ఆదివారం స్థానిక ఆర్టీసీ డిపో ముందు టీఎంయూ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రవీందర్ను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జై రవీందర్ను వెంటనే
నాయకత్వం థామస్ రెడ్డి గారి నాయకత్వం థామస్ రెడ్డి గారి నాయకత్వం యశ్వంతమారెడ్డి గారి నాయకత్వం యశ్వంతమారెడ్డి గారి నాయకత్వం జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ తెలంగాణ మన వీరులకు జోహార్ జోహార్ తెలంగాణ మన వీరులకు జోహార్ జోహార్ తెలంగాణ కొరకు మన ఆర్టీసీ సంపూర్ణ మద్దతు ఇస్తామని మేము ఈ సమావేశం పరంగా కోరుకుంటూ ఇప్పుడు మన సెక్రటరీ గారు మన సందేశాన్ని ఇస్తారు. 36 గంటల సమరదీక్ష కొరకు మన వాళ్ళకు పర్మిషన్ ఇవ్వకుండా ముందస్తుగానే నిన్న రాత్రి అర్ధాంతరంగా మా జిల్లా నాయకులు జె రవీందర్ గారిని, స్టేట్ నాయకులు యశ్వంతమారెడ్డి, థామస్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినందుకు నిరసనగా ఈరోజు మధ్యాహ్నం 1 గంటకు ధర్నా చేయమని చెప్పి పై నాయకులు చెప్పినతో మేము స్పందించి మా కార్మికులకు తెలియపరిచి ఇట్టి ధర్నా కార్యక్రమం జరిపినాము. రాబోయే కాలంలో జేఏసీ మరియు మా ఆర్టీసీ నాయకుల పిలుపు మేరకు బంద్ ప్రకటించినా కానీ మేము స్పందించి వాళ్ళు పిలుపు మేరకు బంద్ కూడా మేము బస్సులను బంద్ చేయడానికి కూడా పాల్గొనడానికి అందరం సన్నద్ధమై ఉన్నాము. ఇట్టి కార్యక్రమానికి అందరూ ఇంతమంది హాజరైనందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎస్కేఎన్ఆర్ కళాశాల 1978-80 ఇంటర్ బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఆదివారం స్థానిక విరూపాక్షి గార్డెన్లో పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా తమ గురువులను ఘనంగా సన్మానించారు. మొబైల్ చేసిందని తెలియజేస్తూ సార్తో ఉన్న అనుబంధం ఓల్డ్ హై స్కూల్లో జీవశాస్త్రం చెప్పారు, మాకు ఇంటర్మీడియట్లో రసాయనిక శాస్త్రం కూడా చెప్పారు. కొంత రివ్యూ కోసం ఒక ఆవుకి ఎన్ని కొమ్ములు? ఒకటే. ఇప్పుడు ఆవు ఇక్కడ కనబడుతుంది, ఒకటే కొమ్ము కనబడుతుందా? రాస్తే వాకు కొంపిస్తే ఒక్కటే ఉంటుంది కాబట్టి అది రైట్ ఆన్సర్గా పరిగణించి గిఫ్ట్ ఇవ్వాల్సిందిగా నేను కోరుతున్నాను. రమేష్ గారి గురువు గారి చేతుల ద్వారా తీసుకొని పరిగెత్తున్నాను. సరే విజయ్ ఓకే రైట్ 493-07-132 అది ఎవరి ముందు నాకు తెలుసుకుంటారు వాళ్ళ రమేష్ గారికి తెలియదు. మరి గిఫ్ట్ అందరికి వచ్చినట్టు మొత్తం వచ్చిన మిత్రులందరికీ వచ్చినట్టు గౌరవనీయులు చేస్తున్నారు. మరి క్వశ్చన్ దేనికి జవాబు ఉందా? నువ్వు ఇష్టం ఉన్న జవాబుకు ప్రయారిటీ నువ్వు ఇష్టం ఉన్న వాడికి మీరు కనవాడు ఆలోచించడానికి 2 కొమ్మలు లేకపోతే రాత్రి వచ్చిందానికి 1 కొమ్మ రాస్తే వాకు కొంపిస్తే ఒక్కటే ఉంటుంది కాబట్టి అది రైట్ ఆన్సర్గా పరిగణించి గిఫ్ట్ ఇవ్వాల్సిందిగా నేను కోరుతున్నాను. రమేష్ గారి గురువు గారి చేతుల ద్వారా తీసుకొని పరిగెత్తున్నాను. సరే విజయ్ తెలంగాణ రాష్ట్ర ఎస్సీ/ఎస్టీ సంక్షేమ సంఘం బహిరంగ సభ ఆదివారం స్థానిక భారతీ పబ్లిక్ స్కూల్ ఆవరణలో నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ మరి ఈనాడు జగిత్యాలలో చాలా రోజుల తర్వాత ఎస్సీ/ఎస్టీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఒక సభను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. చరిత్రలో నిలిచిపోయేటువంటి సభ అని చెప్తున్నాం. ఎందుకంటే తెలంగాణ ఇస్తా అని చెప్పి 1 రోజులు గడువు విధించడం జరిగింది. మరి రేపు తెలంగాణ ఇస్తా అని చెప్పి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ గారు సిండే గారు ఒక హోదాలో ఉండి మరి ఒక తెలంగాణను 1 రోజులు కేంద్ర ప్రభుత్వమే 2 సార్లు మాట ఇచ్చి తప్పడం జరిగింది. దీనికి కారణం మరి సీమాంధ్ర నాయకుల ఒత్తిడి వల్ల మరి ఈనాడు కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉంది.
ఒకరిద్దరు నాయకుల యొక్క స్వార్థం కోసం మరి సమైక్య ఆంధ్ర అనేటువంటి నినాదాన్ని ఈ రోజులలో నిలదీసినటువంటి మరి ఈ సందర్భంగానే మనకు తెలుసు. దళితులారా ఆలోచించండి, ఆలోచించేటువంటి తరుణం ఈరోజు మనకు ఆసన్నమైంది. మనము భారతదేశ జనాభాను ఉద్దేశించి మరి పెట్టినటువంటి రిజర్వేషన్లను మనం ఈనాడు మనకు కావాలంటున్నాం. మనం ఏదైతే రిజర్వేషన్ విధానాన్ని మరి అమలు చేస్తారో ఈనాడు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు విఫలమైనని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాష్ట్రాలు ఎంతో అభివృద్ధి చెందాయి. అక్కడ మన తెలంగాణలో 10 జిల్లాల్లో ఉన్నటువంటి వనరులు మరి ఆ చిన్న రాష్ట్రాల్లో కూడా లేవు. అయినప్పటికీ ఆ చిన్న చిన్న రాష్ట్రాలు అభివృద్ధి చెందాయి. మన 10 జిల్లాల్లో మనకు ఉన్నటువంటి వనరులు అనేక ఉన్నాయి. మన దగ్గరనే కరెంటు ఉత్పత్తి అవుతుంది. కానీ ఉత్పత్తి అయినటువంటి కరెంటు రేపు వచ్చిన తర్వాత మళ్ళీ ఆంధ్ర వాళ్ళు మరి కొట్లాడి వాళ్ళకి తీసుకుపోయేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా మనకు అనేక నదులున్నాయి, గోదావరి ఉంది. మరి ఎన్నో క్యూసెక్ల వాటరు మరి సముద్రం పాలవుతుంది. రేపు తెలంగాణ వచ్చిన తర్వాత వాటిని నిర్మించుకొని మనకు తెలంగాణకు మనం మళ్లించుకునేటువంటి పరిస్థితుల్లో మరి ఆంధ్ర నాయకులు ఎక్కువ వాటా తీసుకుపోయేటువంటి పరిస్థితి మనం ఉండకూడదు. కాబట్టి వాడవాడలో, జిల్లాలో, తాలూకాలో ఎక్కడున్నా మరి విద్యార్థి సోదరులకు ఒకటే విజ్ఞప్తి, మీరు కొట్లాడి సాధించాలి. కాబట్టి మరి చావకుండా ఉన్నాం. కాబట్టి అనేక సమస్యలు ఉన్నాయి, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్ని సమస్యలు ఉన్నా ఈనాడు మనం ఒక సభ. ఆదివారం సాయంత్రం టౌన్ సిఐ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో స్థానిక గీతా భవన్లో బులియన్ మర్చెంట్తో సమావేశమయ్యారు. తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మర్చెంట్స్తో వారు చర్చించారు. సౌండ్ ఏదో ఉందని చెప్పి అలాగా ఒక వాచ్మెన్ అంటోళ్ళు, అది గూర్ఖా టైప్ కానీ లోకల్ వాచ్మెన్ కానీ ఒక వ్యక్తిని అట్లా నిర్మించుకోగలిగితే కొంత యూస్ఫుల్ ఉంటుందని చెప్పి బాగుంటుంది. చాలా ఆ ప్రయత్నం చేయండి. అది ఎంతమంది ఎన్ని షాపుల వైపు ఒకటి ఏ కార్నర్లో ఏవి ఉన్నాయనేది ఒక డిసైడ్ చేసుకుంటారు కమిటీలో కూర్చొని. ఏ మూలకి ఏ గల్లీలో ఎంతమంది షాపులు ఉన్నాయని దానికి ఒకటి అట్లా ఎంత చేసినాయి అంటే నెలకు 200-300 ముచ్చటేది. చాలా దుకాణాలు ఉన్నాయి కాబట్టి ఒక 4 బిట్లు చేసినా కానీ 4 వాడలు 4 ఏరియాలు అనుకున్నా కానీ 4 మనుషులు పెట్టుకున్నా తలా ఒక 200 ఎక్కువ 300 పడతాయి కావచ్చు, అందుకంటే ఎక్కువ ఖర్చు కాదు. అది ఆలోచించండి. ఇంకెవరైనా మీ సజెషన్స్ ఉంటే చెప్పండి, నా తరఫున ఇంకేమైనా చేసేది ఉంటే మేము కూడా ఇంకా చేయడానికి సిద్ధమే. ఇబ్బంది ఉండదు. ఒక దొంగతనం ఏంటంటే మీకెంత బాగుంటుంది, మాకంత పరేషాన్ ఉంటుంది, అంత ఇబ్బంది ఉంటుంది. మాకు అంటే ఒక ఛాలెంజ్ అయిపోతుంది. మాకు అది పెద్ద ప్రాబ్లం అయింది కాదు, దొంగతనం అట్లా కాదు కదా. కాబట్టి కొంచెం మీరు ఏమైనా సజెషన్స్ ఇచ్చినా సంతోషమే, ఇంకేమైనా డౌట్స్ అడిగినా హ్యాపీ. టైప్ వాళ్ళు ఆవారగాళ్ళ పొరగాళ్ళ టైప్ వాళ్ళు 15, 16, 17 ఇయర్స్ ఏజ్ పొరగాళ్ళు, ఆ పొలగాళ్ళను వాడుకోవచ్చు. ఏముంది ఆ బిచ్చగాళ్ళ టైపు, దొమ్మరోళ్ళ టైపు, ఇంకా ఆవారగాళ్ళ టైప్ వాళ్ళను వాళ్ళు 1000-2000 ఇస్తే అది పెద్ద మనకి జీవితంలో చూడలేని ఫిగర్ అయిపోతుంది. కొంచెం సస్పీషియస్గా డౌట్ఫుల్ నాన్ లోకల్ టైపు అట్లీస్ట్ సార్ లోకల్ రోడ్ వచ్చి తిరిగి చూసిపోతే మీరు గుర్తుపెట్టలేరు, ఎవరు మనం అంజనే వేయలేం. కానీ నాన్ లోకల్ టైప్ వాడు కొంచెం వచ్చింది అనుకోండి, లేకుంటే ఊరికనే చూడడం లాంటి జరిగింది అనుకోండి, ఇన్ఫార్మ్ చేయాలి. ఇప్పుడు ఈ కేసులో దీంట్లో మా ఉద్దేశం ఏంటంటే డెఫినెట్గా ఒక 2 నుంచి 4 రోజులు వాడు రక్కీ చేసి వెరిఫై చేసి చూసుకొని దూపడికి ఎట్లా వెళ్ళాలి బయటకి వెళ్ళాలని ఆలోచన చేయండి మాత్రం చేసిన నేరం కాదు. అంటే ఈ లెక్కన ఆ కాంప్లెక్స్ ముందు గురించి కానీ లోపల బ్యాక్ సైడ్ ఉన్న కాంప్లెక్స్ కానీ డెఫినెట్గా ఒక 2 సార్లు 3 సార్లు అన్నా వాడు డిఫరెంట్ టైం, ఒక రోజు మధ్యాహ్నం, ఒక రోజు సాయంత్రం, ఒక రోజు రాత్రి, ఒక రోజు ఎర్లీ మార్నింగ్ అట్లా ఆ టైంలో వచ్చి ఉంటాడు వాడు. మీ ఇంట్లో ఒక దొంగతనం జరుగుతుంది రాత్రి, మిమ్మల్ని వాడు హత్యా ప్రయత్నానికి వచ్చినప్పుడు, లేదంటే మీ ఇంట్లో ఉన్న బంగారం పెద్ద కోసి ఎత్తుకొని పోతుంటే పారిపోయే క్రమంలో మీరు పట్టుకుంటే మిమ్మల్ని కొడుతుంటే అప్పుడు దానికి రివర్స్లో మీరు కొట్టిందనుకోండి వాడు వచ్చినా దానికి నేరం లేదు. ఇలాంటి మహారాష్ట్ర గ్యాంగ్లు చాలా మన దగ్గర మన ఏపీలో ఇక్కడ ఆదిలాబాద్ కరీంనగర్లో దొరికిన దొంగలను అట్లా ఊరు బయట కొట్టి చంపినప్పుడు ఎలాంటి నేరం కనిపించి ఎన్నో జరిగింది. కానీ దొరికినాక లంజా తీసుకొని కట్టేసి కొట్టుడు, దొరికిన తెచ్చకపోయిన వారని వానికి కొట్టుడు, అది నేరం. ఇంకా నెక్స్ట్
గ్రామ నివాసి పేరు బేతాల హనుమాన్లు గారి ద్వారా బంపర్ బహుమతిగా 35,000 విలువ గల టీవీఎస్ ఎక్సెల్ ఫస్ట్ ప్రైజ్గా అందరికీ అవకాశం ఉండాలనే ఉద్దేశంతో బంపర్ ప్రైజ్ను వారి చేతుల మీదుగా చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. 16 కూపన్స్, అందులో నుండి 24 బహుమతులు రాయడం జరిగింది. మొదటి బహుమతి అందులోకి తీయగానే మంచి కలిపి ఒకటి తీయండి. ఒకటే తీయాలి. ఒకటే తీసుకో. నెంబర్ 360 కూపన్ నెంబర్ 2360 96 సెల్ నెంబర్ కూడా ఉంది. 9640158808 2360 దానికి పనిచేయండి. ఉన్నారా? బొత్తున నరసయ్య. కూపన్ నెంబర్ 2360 సెల్ ఫోన్ చేయండి. 180 లీటర్ల ఎల్జీ రిఫ్రిజిరేటర్ 11,375 రూపాయల విలువ గలది మీ ముందు ఉన్నది. 1329 కూపన్ నెంబర్ 1329. రండమ్మా ముంగడ ఒకరు రండి. స్వర్గీయ కొత్త శంకరయ్య గారి 3వ తరం మళ్ళీ డ్రా తీస్తూ ఉన్నారు. ఒకసారి చప్పట్లతో కొత్త ప్రతాప్ గారి కొడుకు అభిషేక్ యొక్క కొడుకు చిరంజీవి. ఏం పేరు? తాండ్ర లక్ష్మణ్ నాచుపల్లి సెల్ నెంబర్ 8008881240 కూపన్ నెంబర్ 2982 కొడిమేల్ మండల్. శ్రీ వెంకటేశ్వర శంకర. 26 జనవరి మన రిపబ్లిక్ దినోత్సవ సందర్భంగా ఈ డ్రాకు వచ్చిన మా కస్టమర్లందరికీ నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. మేము ఇచ్చే చిన్న అల్పారం అందరూ కంపల్సరీ తీసుకొని నేను ఇక్కడికి వచ్చినటువంటి రైతు సోదరులు, దాదాపు జగిత్యాలుగా ఉన్న అన్ని మండలాలు సుదూర ప్రాంతాలకు వచ్చిన మా వినియోగదారులు అందరికీ మా సంస్థ తరఫున హార్దిక శుభాకాంక్షలు, నమస్కారాలు తెలుపుతూ, మరి ఈ ఆయిల్ మిల్లు మా నాన్నగారు మేము పుట్టక ముందు దీన్ని స్థాపించిన మాట మీ పెద్దలందరికీ, మీ తండ్రులు తాతలకు అందరికీ తెలుసును. మరి మాకు ఒక అడితి షాప్ కూడా ఉండేది. చుట్టుపక్కల 150 గ్రామాల నుండి ఆనాటి రైతులు ప్రతి పంటను ₹70% మా అడితికి తీసుకొచ్చినారు. ఆ రోజుల్లో మా తండ్రి గారైన కీర్తి శంకరయ్య గారు రైతుల పట్ల, బీదల పట్ల అత్యంత
ప్రేమను ఆప్యాయతను పంచుతూ అన్ని రకాల సేవలు అందజేసిన మాట మీ పెద్దలందరూ తెలుసు. మరి దాని పరంపరలో భాగంగా మేము వినియోగదారులకు మీకు లాభం జరగాలన్న విషయం కొద్దీ ఈ ప్రైజులు పెట్టడం జరిగింది. సమీప భవిష్యత్తులో ఇంకా మీకు ఇదే రకంగా మేము అందజేస్తామని తెలుసు. దయచేసి వచ్చే వాళ్ళు అందరూ అక్కడే కూర్చుంటే ఈ ఉపహార పంపిణీ సక్రమంగా జరుగుతుంది. మీరు ఎక్కడ అక్కడ కూర్చోరు ప్లీజ్. అందరికీ ఇవ్వబడుతుంది, అక్కడనే కూర్చోండి, ఎక్కడ వాళ్ళు అక్కడనే.